హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో రవ్వ ఉండ్రాలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వీటిని కుడుములని కూడా అంటారు. ఇవి పండగలప్పుడే కదండి, ఎప్పుడైనా టిఫిన్లా కూడా చేసుకోవచ్చు. సింపుల్గా అయిపోతుంది. రవ్వ ఉండ్రాళ్ళకి నేను లలిత బియ్యం రవ్వ తీసుకున్నానండి. మనం ఇంట్లో ఆడించుకున్న బియ్యం రవ్వ అయినా తీసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. 1 గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ రవ్వ ఉడికించుకోవాలి. కుక్కర్లో చూపిస్తున్నాను, ఈజీగా అయిపోతుంది. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 1 గ్లాస్ బియ్యం రవ్వకి అదే గ్లాస్తో 2.5 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 4 స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు, 4 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె వేసుకోవడం వల్ల ముద్దగా లేకుండా రవ్వ పొడి పొడిగా వచ్చి బాగుంటుంది. నీళ్ళు మరగాలి. అదే విడిగా అనుకోండి చాలా టైం పడుతుంది. బియ్యం రవ్వ ఉడకడానికి అడుగంటుకున్నట్టు ఉంటుంది. దగ్గరుండి కలుపుతూ ఉండాలి. అదే కుక్కర్ అనుకోండి అస్సలు టైం పట్టదు, చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి, నీళ్ళు ఇలా మరిగినాయి కదా. ఇప్పుడు ఇందులో బియ్యం రవ్వ వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఆవిరిపోయాక మూత తీసుకోవాలి. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా. ఈ విధంగా ఉండాలి. మరీ ముద్దగా ఉండకూడదు, మరీ పొడి పొడిగా ఉండకూడదు. ఉండ్రాలకి కాస్త ఇలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. అలాగే చాలామంది ఉండ్రాల్లో కొంతమంది శనగపప్పు వేస్తారు, కొంతమంది పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటారు. పచ్చి కొబ్బరి వేసింది కూడా చాలా బాగుంటుంది. ఇది ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఉండ్రాలు చుట్టుకోవాలి. చల్లారితే ఉండ్రాళ్ళు బాగా రావు, రౌండ్గా రావు, విడిపోయినట్టు ఉంటాయి. ఒకేసారి మొత్తం అంతా చల్లారి పెట్టుకోకూడదండి. ఇలా కొంచెం కొంచెం ప్లేట్లోకి తీసుకోవాలి. ఒకసారి కలిపి చేయి తడి చేసుకొని ఈ విధంగా ఉండ్రాలు చుట్టుకోవాలి. సైజ్ అనేది మీ ఇష్టం. కొంచెం చిన్నవి కావాలి అన్నా చిన్నవి చేసుకోవచ్చు. చూడండి, ఇలా చుట్టుకున్నాం కదా. ఇంతేనండి, రవ్వ ఉండ్రాళ్ళు తయారైనవి. చాలా చాలా బాగుంటాయండి, కమ్మగా ఉంటాయి. ఇవి కొబ్బరి మామిడికాయ పచ్చడితో తింటే బాగుంటాయి. ఈ ఉండ్రాళ్ళు పండగలప్పుడే కాదు, మనం ఎప్పుడైనా టిఫిన్లా కూడా చేసుకోవచ్చు. వారాలప్పుడు నైట్ టిఫిన్ తింటాం కదండి, అలాంటప్పుడు కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కానీ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. ఉండ్రాల పాయసం చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసి చూడండి, పాలు విరగకుండా చాలా బాగా వస్తుంది. మనం తాలికలకు బదులుగా ఉండ్రాలు వేసి పాయసం చేస్తున్నాము. తాలికలు విరిగిపోతాయేమో అన్న భయం కూడా ఉండదు. ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. పండగలప్పుడే కదండి, ఎప్పుడు స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు. ఉండ్రాల పాయసానికి చిన్న గ్లాస్తో 1 గ్లాస్ పొడి బియ్యపిండి తీసుకున్నాను. 1 గ్లాస్ బియ్యపిండికి అదే గ్లాస్తో 1/2 గ్లాస్ సగ్గుబియ్యం తీసుకోవాలి. ఇందులో తగినన్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇవి నానే లోపల బెల్లం పాకం, పిండి ఉక్కపెట్టుకోవడం ఇవన్నీ చూద్దాము. బెల్లం పాకం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 గ్లాస్ బియ్యపిండికి అదే గ్లాస్తో 2 గ్లాసుల బెల్లం, 1 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. 4 యాలకులు వేసి కలుపుకోవాలి. దీనికి తీగ పాకం, ముదురు పాకం అలా ఏమీ అవసరం ఉండదండి. బెల్లం కరిగి మరిగితే సరిపోతుంది. చూడండి, బెల్లం ఇలా కరిగింది కదా. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి 3-4 నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నేను 4 నిమిషాలు మరిగించానండి. 4 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారాలి. పాకం చల్లారే లోపల డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పిండి ఉక్కపెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1.5 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. చూడండి, ఇవి ఇలా బాగా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. పిండి పెట్టుకోవడానికి 1 గ్లాస్ బియ్యపిండికి అదే గ్లాస్తో 1.5 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. కరెక్ట్గా సరిపోతాయి. నేను ఆ నేతిలోనే నీళ్లు పోసేస్తున్నానండి. ఎలానా నెయ్యి వేయాలి కాబట్టి ఇంకా అందులోనే వేసేసాను. ఒకవేళ నెయ్యి ఎక్కువ ఉంది అనుకుంటే కొంచెం నెయ్యి తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల బెల్లం వేసి కలుపుకోవాలి. చూడండి, నీళ్ళు ఇలా మరిగినాయి కదా. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి
బియ్యం పిండి వేసి కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఇది దగ్గర పడడానికి పెద్ద టైం పట్టదు, త్వరగానే పడుతుంది. చూడండి, ఇదంతా ఇలా బాగా దగ్గరకు వచ్చింది కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇది బాగా చల్లారిందండి. ఇప్పుడు ఒకసారి ఉండలు లేకుండా చపాతీ పిండి కలుపుకున్నట్టు సాఫ్ట్గా కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఇలా ముద్దలా లేదు, పొడి పొడిగా అనిపిస్తే కనుక కొంచెం నీళ్లు పోసి కలుపుకోవచ్చు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. కొంచెం చిన్నగానే ఉండాలండి, మరీ పెద్ద బాల్స్ చేస్తే అంత బాగుండదు. ఇదే విధంగా అన్ని బాల్స్ చేసుకోవాలి. అదే తాలికలకైతే ఇలా బాల్స్కి బదులుగా తాలికల్లా చేసుకుంటే సరిపోతుంది. చూడండి, అన్నీ ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు పిండి కలుపుకుందాం. మనకి ఉండ్రాల పాయసం చిక్కగా ఉండడం కోసం 2 స్పూన్ల బియ్యపిండి, ఇందులో అదే గ్లాస్తో అర గ్లాస్ పాలు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఈ లోపల సగ్గుబియ్యం కూడా బాగున్నాయి, ఇలా మెత్తగా ఉండాలి. ఇప్పుడు ఇవి బాగా కడుక్కోవాలి. సగ్గుబియ్యం నానబెట్టుకోవడం వల్ల త్వరగా ఉడుకుతాయి. ఇప్పుడు పాయసం చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 గ్లాస్ బియ్యపిండికి అదే గ్లాస్తో 3 గ్లాసుల పాలు పోసుకోవాలి. ఇవి పచ్చిపాలేనండి, మీకు కరెక్ట్గా సరిపోతాయి. చూడండి, పాలు ఎలా కాగినాయి కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి ఉడికించుకోవాలి. ఇవి చాలా త్వరగా ఉడుకుతాయండి, నానబెట్టినవి కదా. అదే నానబెట్టకుండా వేస్తే సగ్గుబియ్యం ఉడకడానికి చాలా టైం పడుతుంది, అడుగంటుకుంటుంది. సగ్గుబియ్యం ఇలా పైకి తేలిని అంటే ఉడికినట్టే. ఇలా ఒకసారి ఉడికాక మనం ముందుగా చేసుకున్న ఉండ్రాలు వేసి కలుపుకోవాలి. ఉండ్రాలు కూడా చాలా త్వరగా ఉడుకుతాయండి, ఎందుకంటే మనం ముందే పిండి పెట్టాం కాబట్టి అవి ఉడకడానికి పెద్ద టైం పట్టదు. ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. అస్సలు టైం పట్టదండి, చాలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోతుంది, ఎటువంటి హడావిడి లేకుండా. చూడండి, పాలు ఇలా ఒక పొంగు వచ్చినట్టు అయినాయి అంటే మనకు ఉండ్రాళ్ళు ఉడికినట్టే. ఈ విధంగా ఉండాలి. పట్టుకొని చూస్తే మెత్తగా ఉంటాయి. ఇలా ఉడికాక మనం ముందుగా కలిపి ఉంచుకున్న బియ్యపిండి వేసుకోవాలి. కలుపుకున్న పిండి మొత్తం ఒకేసారి వేసుకోకూడదండి, బాగా చిక్కగా అయిపోతుంది. చూసి వేసుకోవాలి. ముందు సగం వేసుకొని అంతగా పలుచగా ఉంది అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. బియ్యపిండి వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో ఇంకొక నిమిషం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. 1 నిమిషం తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇలా చిక్కగా ఉండాలి, మరీ చిక్కగా ఉండకూడదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే బెల్లం పాకం వేసి కలుపుకోవాలి. బెల్లం పాకం మాత్రం వేడిగా ఉండకూడదు, పూర్తిగా చల్లారిపోవాలి. ఒకవేళ వేడిగా ఉంటే పాలు విరిగిపోతాయి. బెల్లం డైరెక్ట్గా వేసేదానికంటే కూడా పాకం పట్టి వేస్తే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. చల్లారేక ఇంకాస్త చిక్కబడుతుంది కాబట్టి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో చివరిగా మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి. ఇంతేనండి, ఉండ్రాల పాయసం తయారైంది. చాలా చాలా బాగుంటుంది. బెల్లం కుడుములు చూపిస్తున్నానండి, చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పండగలప్పుడు దేవునికి నైవేద్యంగానే కాదండి, ఎప్పుడు స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు. బెల్లం కుడుములకి చిన్న కప్పుతో 1 కప్పు పొడి బియ్యపిండి తీసుకున్నాను. మనం చిన్న కప్పుతో చేసిన క్వాంటిటీ చాలా అవుతుంది. పిండి పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 కప్పు బియ్యపిండికి అదే కప్పుతో 1.5 కప్పు నీళ్లు పోసుకోవాలి. కరెక్ట్గా సరిపోతాయి. ఇందులో నానబెట్టిన శనగపప్పు 1/2 కప్పు వేసుకోవాలి. ఇలా శనగపప్పు వేసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది చాలా త్వరగా ఉడుకుతుందండి, నానబెట్టిన శనగపప్పే కదా, పెద్ద టైం పట్టదు. అందులోనూ మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇలా లైట్గా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు బియ్యపిండికి అదే కప్పుతో 1 కప్పు బెల్లం, 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 1/2 స్పూన్ యాలకుల పొడి, 1/2 స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి. నేను పచ్చి కొబ్బరి ముక్కల్ని మిక్సీలో పట్టుకున్నానండి. ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో బెల్లం కరిగేంత వరకు మరగనివ్వాలి. ఎటువంటి పాకం అవసరం ఉండదు.
అదే ముందే బెల్లం వేసేసామనుకోండి శనగపప్పు సరిగ్గా ఉడకదు. చూడండి ఇది ఇలా బాగా మరిగింది కదా, బెల్లం కూడా కరిగింది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి బియ్యపిండి వేసి కలుపుకోవాలి. ఇదంతా బాగా దగ్గర పడే వరకు కలుపుకోవాలి. మీరు ఇదే విధంగా తీపి కుడుములకు బదులుగా కమ్మటి కుడుములు కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. అంటే బెల్లానికి బదులుగా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఏదైనా ఊరగాయతో తిన్నా చాలా బాగుంటుంది. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారాలి. ఇది బాగా చల్లారిందండి, కొంచెం గోరువెచ్చగా ఉన్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు చపాతీ పిండి కలుపుకున్నట్టు సాఫ్ట్గా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు కుడుములు ఉడికించుకోవడానికి ఇలాంటి చిల్లులు గిన్నె కానీ చిల్లులు ప్లేట్ కానీ లేదా ఇడ్లీ రేకులు కానీ ఏవైనా తీసుకోవచ్చు. ఇలా కొంచెం నెయ్యి రాసుకోవాలి. నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా రాసుకోవచ్చు, అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు కొంచెం కొంచెం పిండి ముద్ద తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇవి చేసేటప్పుడు చేతికి ఏమన్నా పిండి అంటుకున్నట్టు అనిపిస్తే కనుక లైట్గా నెయ్యి రాసుకొని చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్ ఏదైనా చేసుకోవచ్చండి. నేను 3 రకాలు చూపిస్తున్నాను. చూడండి ఇదైతే ఈ విధంగా చేసి వేళ్ళతో ఇలా నొక్కితే ఆ వేలు ముద్రలు అనేది పడతాయి. ఇలా అప్పాల్లాగైనా చేసుకోవచ్చు, ఎలా అయినా పర్వాలేదు. చూడండి అన్నీ ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవి ఆవిరిపైన ఉడికించుకోవాలి. ఇవి ఆవిరిపైన ఉడికించుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నీళ్లు పోసుకోవాలి. ఇలాంటి గిన్నెలో కానీ ఇడ్లీ పాత్రలో కానీ ఎలా అయినా ఉడికించుకోవచ్చు. మనం ఇడ్లీ ఎలా అయితే ఉడికించుకుంటామో అదే విధంగా నీళ్లు కాస్త వేడయ్యాక కుడుములు పెట్టి పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. చూడండి 15 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటాయి. పట్టుకొని చూస్తే మెత్తగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారాలి. చల్లారాక తీసుకోవాలండి. వేడి మీద తీస్తే అంటుకుపోయినట్టు అయ్యి విరిగిపోతాయి. ఇంతేనండి, బెల్లం కుడుములు తయారైనవి. చాలా చాలా బాగుంటాయి. కొబ్బరి శనగపప్పు తగులుతూ కమ్మగా తీయగా ఉంటాయి. మన వీడియోలో బూందీ లడ్డు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసి చూడండి. మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది చేయడానికి కూడా పెద్ద టైం పట్టదు. స్వీట్ షాప్లో లడ్డూలు ఎలా ఉంటాయో అచ్చు అలానే ఉంటాయి. ఎప్పుడు తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు. బూందీ లడ్డూకి నేను ఒక గిన్నెతో శనగపిండి తీసుకున్నాను. ఇది 1/2 కేజీ వరకు ఉంటుందండి. అదే గ్లాసులతో అయితే కనుక పెద్ద మంచినీళ్ళ గ్లాసుతో గ్లాసున్నర వరకు అవుతుంది. కారబూందీకైనా లడ్డూకైనా ఇలా పిండి ఖచ్చితంగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్నాం కదా, ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు వంట సోడా వేసుకోవాలి. వంట సోడా ఖచ్చితంగా వేసుకోవాలండి, లేదంటే బూందీ పొంగదు, సరిగ్గా రాదు. ముందే ఎక్కువ వేసుకోకూడదు, అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. ఏ గిన్నెతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే గిన్నెతో అరగిన్నె నీళ్లు పోసి కలుపుకోవాలి. చూడండి పిండి గట్టిగా ఉంది కదా, ఇప్పుడు ఇంకొంచెం నీళ్లు పోసి కలుపుకోవాలి. ఒక్కొక్కసారి అరగిన నీళ్ళు సరిపోతాయండి, ఒక్కొక్కసారి ఇంకాస్త పడతాయి. అంటే శనగపిండి బట్టి ఉంటుంది, అందుకే చూసి కలుపుకోవాలి. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. బూందీకి పిండి ఇలా చిక్కగా ఉంటేనే బూందీ రౌండ్గా వస్తుంది, నూనె లాగకుండా బాగా వస్తుంది. పల్చనవ్వకూడదు. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె ఎప్పుడూ కూడా మూకుడికి సగానికి తక్కువే తీసుకోవాలండి, ఎందుకంటే బాగా వేడిగా ఉంటుంది కదా, బూందీ వేసేటప్పుడు పైకి పొంగిపోతుంది. నూనె వేడయ్యాక ఇలా కొంచెం పిండి వేసి చూసుకోవాలి. వేసిన వెంటనే ఇలా పైకి పొంగింది అంటే నూనె వేడిగా ఉన్నట్టు, సోడా కూడా సరిపోయినట్టు. అంతగా సోడా తక్కువైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. నూనె ఇలా బాగా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి మన ఇంట్లో ఇలాంటి చిల్లులు గరిటెలు ఉంటాయి కదండి, ఇలాంటి గరిటెతో బూందీ దూసుకోవచ్చు, బాగా వస్తుంది. ఈ విధంగా గరిటె ఇలా పెట్టి పిండి వేసుకొని స్లోగా తిప్పాలి, గట్టిగా తిప్పకూడదు. చూడండి ఎంత చక్కగా రౌండ్గా వచ్చిందో. కారబూందీకి వేయించినట్టు క్రిస్పీగా ఉండకూడదు, పట్టుకొని చూస్తే మెత్తగా ఉండాలి. ఇది వేగడానికి 1 నిమిషం టైం కూడా పట్టదు. చూడండి ఇది ఇలా వేగింది కదా, ఇప్పుడు ఇది ప్లేట్లోకి
తీసుకోవాలి. చూడండి పట్టుకొని చూస్తే ఇలా మెత్తగా ఉంటుంది. ఇలా ఉంటేనే పాకంలో వేసినప్పుడు బాగా పీల్చుతాయి, లడ్డూలు చుట్టడానికి వీలవుతుంది. ఇంకొక వాయి వేసేటప్పుడు గరిటకున్న పిండి ఈ విధంగా తీసేసుకోవాలి. ప్రతి వాయికి అంతేనండి, లేదంటే గరిట్లో పిండి ఉండిపోయి బూందీ రౌండ్గా రాకుండా తోకల్లాగా వస్తుంది. ఇదే విధంగా మిగతా బూందీ అంతా దూసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బూందీ దూసే గరిటెలు ఉంటే కనుక ఆ గరిటెలు కూడా వాడుకోవచ్చు. చూడండి ఇది కూడా ఇలా వేగింది కదా. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. నూనె మాత్రం బాగా వేడిగా ఉండాలండి, సరిగ్గా వేడవకుండా వేస్తే పొంగదు. చూడండి బూందీ అంతా ఇలా దూసుకున్నాం కదా. ఇప్పుడు పాకం చూద్దాము. పాకం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఏ గిన్నెతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే గిన్నెతో ఒక గిన్నె పంచదార వేసుకోవాలి. తీపి కరెక్ట్గా సరిపోతుంది. అందులో అరగిన్నె నీళ్లు పోసుకోవాలి. ఒక పావు స్పూన్ వరకు యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి పాకం రానివ్వాలి. పాకం చాలా త్వరగా వచ్చేస్తుందండి, దగ్గరుండి చూసుకోవాలి. పాకం ఎక్కువ వచ్చిందనుకోండి తర్వాత బూందీ వేసాక గట్టిపడినట్టు అయిపోయి పొడి పొడిగా ఉంటుంది, లడ్డూలు చుట్టడానికి వీలవ్వదు. చూడండి పంచదార కరిగి పాకం మరుగుతూ మొదలైంది కదా. ఇప్పుడు ఒకసారి పాకం చూద్దాము. ఇలా పట్టుకొని చూస్తే లేత తీగ పాకం రావాలి, ముదురు తీగ పాకం రాకూడదు. ఇలా లైట్గా తీగలా వస్తే సరిపోతుంది. చేతికి జిగురుగా తగిలి తీగలా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పాకం ఇలా వేడిగా ఉండగానే మనం ముందుగా దూసుకున్న బూందీ అంతా వేసి కలుపుకోవాలి. ఇది పేల్చడానికి కొంచెం టైం పడుతుందండి, కంగారు పడక్కర్లేదు. మధ్య మధ్యలో బూందీ పీల్చేంత వరకు కూడా ఇలా కలుపుతూ ఉండాలి. ఒక పావు గంట అలా టైం పడుతుంది. ఇలా కలుపుకొని అలా ఉంచేసి ఒక నిమిషం తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఇది కాస్త గట్టిపడేంత వరకు కలుపుకోవాలి. పంచదార కాబట్టి త్వరగా గట్టిపడిపోతుందండి. అదే బెల్లం పాకం అనుకోండి కాస్త టైం పడుతుంది, కానీ పంచదార అలా కాదు. అందుకే పాకం కాస్త చూసుకోవాలి. చూడండి ఇలా కొద్దిగా దగ్గర పడినట్టు అయింది కదా. ఇలా దగ్గర పడ్డాక కొద్దిగా బూందీ తీసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టి వేసుకోవడం వల్ల లడ్డూలు చుట్టుకోవడానికి వీలవుతుంది. ఇలా మిక్సీ పట్టిన బూందీ అంతా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని లడ్డూ అవుతుందో లేదో చూసుకోవాలి. లడ్డూ అవ్వకుండా లూజ్గా చేతికి బాగా పాకం తగిలినట్టు అనిపిస్తే కనుక కొద్దిగా గట్టిపడే వరకు అలా ఉంచేసేయాలి. అలానే పూర్తిగా గట్టిపడే వరకు ఉంచితే మళ్ళీ లడ్డూ చుట్టడానికి వీలవుతూ చూసుకోవాలి. ఇది లడ్డూ అవుతుంది కాబట్టి నేను ఇంకా లడ్డూలు చుట్టేస్తున్నాను. ఇందులో నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసి కలుపుకోవాలి. అలాగే కొంతమంది పచ్చకర్పూరం చిటికెడు వేసుకుంటారండి, మేమైతే వేయము. అది ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే చాలా కొద్దిగా వేసుకోవాలి. ఈ విధంగా లడ్డూలు చుట్టుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉందో చూడ్డానికి. సైజ్ అనేది మీ ఇష్టం. ఇంకా చిన్నవి కావాలి అనుకుంటే చిన్నవి చేసుకోవచ్చు, పెద్దవి కావాలి అనుకుంటే పెద్దవి చేసుకోవచ్చు. ఇదే విధంగా అన్ని లడ్డూలు చుట్టుకోవాలి. నేను తీసుకున్న పిండికి ఇంచుమించుగా 15 లడ్డూలు అయినాయి. క్వాంటిటీ చాలా అవుతాయండి. చూడండి అన్నీ ఇలా చేసుకున్నాం కదా. గట్టిపడిన తర్వాత ఈ విధంగా ఉంటాయి. ఇంతేనండి, బూందీ లడ్డు తయారైంది. నిమ్మకాయ పులిహోర చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పండగలప్పుడు దేవునికి నైవేద్యంగా పెట్టడానికి, లంచ్ బాక్సుల్లోకి ఏదైనా అప్పటికప్పుడు సింపుల్గా చేయాలి అనుకున్నా బాగుంటుంది. బ్యాచిలర్స్తో సహా ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు, పెద్ద టైం పట్టదు. నిమ్మకాయ పులిహోరకి అన్నాన్ని ఇలా పొడి పొడిగా ఉడికించుకోవాలండి. ఇది పావు కేజీ బియ్యాన్ని ఉడికించిన అన్నం. కుక్కర్లో పెట్టలేదండి, విడిగా వార్చాను. ఎలా అయినా వండుకోవచ్చు, పొడి పొడిగా ఉండాలి. అలాగే అన్నం వండేటప్పుడు నూనె కానీ ఏమీ అవసరం ఉండదు. చూడండి ఇది బాగా వేడిగా ఉంది కదా, కాస్త చల్లారాలి. మరీ వేడి మీద కలిపిన ముద్దయినట్టు అయిపోతుంది. ఇది చల్లారే లోపల పోపు చూద్దాము. పోపు కోసం ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. ఇది వేరుశనగ నూనె అండి. వేరుశనగ నూనె అయితే పులిహోరకి చాలా బాగుంటుంది. నూనె వేడయ్యాక 3 స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసి ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు వేగడానికి కాస్త టైం పడతాయండి. ఇవి వేగిన తర్వాత మిగతా అన్నీ వేసుకుంటే సమానంగా వేగుతాయి. చూడండి ఇవి ఇలా వేగినాయి కదా. ఇలా వేగాక స్పూనున్నర
పచ్చిశనగపప్పు, స్పూనున్నర మినప్పప్పు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు, 2 స్పూన్ల జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. పులిహోరకి పోపు ఎక్కువ ఉంటే బాగుంటుంది. అదే చింతపండు పులిహోరకి జీడిపప్పు అవసరం ఉండదండి. నిమ్మకాయ పులిహోరకి జీడిపప్పు వేస్తే చాలా బాగుంటుంది. చూడండి, పోపు ఇలా వేగింది కదా, ఇలా సగం పైన వేగాక కారానికి సరిపడా పచ్చిమిర్చి నేను 8 కాయలు తీసుకున్నానండి. ఎండుమిర్చి కాయల పలంగా వేసేస్తున్నాను. 6-7 కాయలు తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. చూడ్డానికి బాగుంటుందని ఎండుమిర్చి అలా కాయల పలంగా వేసానండి. కావాలి అనుకుంటే ముక్కల్లా కూడా వేసుకోవచ్చు. అలాగే పులిహోర ఏదైనా సరే కొద్దిగా ఘాటుగా ఉంటేనే బాగుంటుంది. చూడండి, పోపు అంతా ఇలా వేగింది కదా, ఇలా వేగాక చివరిగా కొంచెం పసుపు, 1/2 స్పూన్ ఇంగువ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నిమ్మకాయ పులిహోరకి ఇలా పోపులో పసుపు వేయడం వల్ల రంగు బాగుంటుంది. ఇప్పుడు నిమ్మరసం తీసుకుందాం. 1/2 కేజీ బియ్యానికి 3 కాయల నిమ్మరసం కరెక్ట్గా సరిపోతుందండి. బాగా ఎక్కువ పులుపు తినే వాళ్ళైతే ఇంకొక కాయ వేసుకోవచ్చు, కానీ 3 కాయలు కరెక్ట్గా సరిపోతాయి. ఇలా నిమ్మరసం తీసుకొని ఇందులో తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉప్పు కొద్దిగా కరగాలండి. నిమ్మరసంలో ఉప్పు వేసి కలిపితే బాగా కలుస్తుంది. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇది అన్నంలో వేసి కలుపుకోవాలి. నిమ్మరసం అంతా ఒకేసారి వేసుకోకూడదండి. ముందు సగం వేసుకొని కలుపుకున్నాక అంతగా తక్కువైతే కనుక మిగతాది వేసుకోవచ్చు. ఒకవేళ ఉప్పు తగ్గిందనుకోండి, ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోవచ్చు, కలిసిపోతుంది. ఇలా నిమ్మరసం ఉప్పు వేసి కలుపుకున్నాక చివరిగా పోపు వేసి కలుపుకోవాలి. అలాగే నిమ్మరసం ఎప్పుడైనా సరే పోపు వేడిగా ఉండగా వేయకూడదండి, చేదొచ్చినట్టు ఉంటుంది. నిమ్మకాయ పులిహోర కలిపిన వెంటనే కొంచెం పుల్లగా ఉన్నట్టు ఉంటుంది. కాసేపటికి పులుపు తగ్గుతుంది. అలాని మరీ పులుపు ఎక్కువ వేసుకున్నా కూడా అంత బాగుండదు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇంతేనండి, నిమ్మకాయ పులిహోర తయారైంది. చాలా బాగుంటుంది. రంగు కూడా మీకు కలిపిన వెంటనే కంటే కూడా కాసేపటికి కొద్దిగా ఎక్కువ వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.